ఇప్పుడు వచ్చేసి మనం ఎఫ్ఆర్బిఎం యాక్ట్ చూద్దాం. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. ఇదొక యాక్ట్ 2003 చూద్దాం. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం ఏంటంటే 2003 ప్రకారం యూనియన్ అండ్ స్టేట్స్ అనేది వాళ్ళ డెఫిషియట్స్ని ఒక టార్గెట్ ఇస్తారు. ఆ టార్గెట్ ప్రకారమే కంట్రోల్ వేడ్లో పెట్టుకోవాలి. అప్పుడు ఒరిజినల్గా 2008లో ఏమని చెప్పారంటే యూనియన్ గవర్నమెంట్ అయితే 3% ఆఫ్ జీడిపిలో పెట్టుకోవాలి, స్టేట్స్ అయితే 3% ఆఫ్ జిఎస్డిపిలో పెట్టుకోవాలని చెప్పారు. ఇంకా ఏమని పెట్టుకున్నారంటే రెవెన్యూ డిఫిసిట్ ఏదైతే ఉందో దాన్ని 0% చేయాలి అనుకున్నారు రెస్పెక్టివ్ జీడిపికి. ఇలా అనుకున్నారు. కొన్ని స్టేట్స్ అచీవ్ చేసిన సక్సెసివ్ యూనియన్ గవర్నమెంట్స్ స్ట్రగుల్ అయ్యింది ఇది మీట్ అవ్వడానికి. సో యాక్ట్ని మారుస్తూ వచ్చారు అన్నట్టు. డెడ్లైన్ 2008కి పెట్టుకున్న అది మారుస్తూ వచ్చారు, మనం చేయలేము అని చెప్పి. 2003లో పెట్టుకున్న డెడ్లైన్ మారలేమని చెప్పి మారుస్తున్నారు. డెడ్లైన్ షిఫ్ట్ చేశారు. గోల్ పోస్ట్ కూడా మార్చారు అన్నట్టు. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ని టార్గెట్ చేస్తామో దాన్ని 0 చేస్తాము అని చెప్పి గోల్ మార్చారు అన్నట్టు. దాని తర్వాత ఇది యూపీఏ తర్వాత ఏమొచ్చింది, రెవెన్యూ డెఫిసిట్, ఎఫెక్టివ్ డెఫిసిట్ ఇవి కాదు, 3% ఫిజికల్ డెఫిసిట్ బై 2024 మెయింటైన్ చేస్తామని అప్పుడు అన్నారు. ప్రైమరీ డెఫిసిట్ అని కొత్త వర్డ్ తెచ్చారు, 0% అది చేస్తామని చెప్పారు. కరోనా రావడం వల్ల అది చేయలేదు, మళ్ళీ మార్చారు అన్నట్టు. 4.5% ఫిజికల్ డెఫిసిట్ పెట్టాలని చెప్పి ఇలా అమెండ్మెంట్స్ చేస్తూ వచ్చారన్నట్టు. సో ఎఫ్ఆర్బిఎంలో ఒకటి ట్రిగ్గర్ మెకానిజం అని ఉంటుంది, అది డెఫిషియెంట్ ఎస్కేప్ క్లాస్ అని వచ్చి దీన్ని డెఫిసిట్ కంట్రోల్ చేయకుండా ఎస్కేప్ అవ్వకుండా ట్రిగ్గర్ మిసలియం. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ సెక్షన్ 4(2)లో ఏముంటుంది అంటే ఒక ట్రిగ్గర్ టు ఎస్కేప్ ద డెఫిసిట్ కంట్రోల్ రిలేటెడ్ క్లాసెస్ ఇన్ ద యాక్ట్. అదంటే గవర్నమెంట్ కెన్ క్రాస్ ఓవర్ ద టార్గెట్స్ ఇన్ ఫాలోయింగ్ సిచ్యువేషన్స్. ఏది అంటే నేషనల్ సెక్యూరిటీ ఆర్ యాక్ట్ ఆఫ్ వార్, నేషనల్ కెలామిటీ, అగ్రికల్చర్ అవుట్పుట్ అండ్ ఫార్మ్ ఇన్కమ్ కొలాప్స్ అయినా, రియల్ అవుట్పుట్ టు జీడిపి గ్రోత్ రేటు బిహైండ్ సమ్ X% వాడిపోయినది, రియల్ అవుట్పుట్ టు జీడిపి గ్రోత్ రేట్ అనేది బిహైండ్ X% ఫాల్ అయినా. ఇంకా స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఏమైనా ఎకనామిక్గా జరిగితే అన్యాంటిసిపేటెడ్ ఫిజికల్ ఇంప్లికేషన్స్ దానివల్ల కూడా. ఈ అబౌ ట్రిగ్గర్ కండిషన్స్లో ఏం చేయొచ్చు అంటే గవర్నమెంట్ అనేది ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ నుంచి డీవియేట్ అవ్వచ్చు. ఎంత? 0.5% మాత్రమే డీవియేట్ అవ్వచ్చు. 0.5% ఆఫ్ వాట్? జీడిపి. ఇది ఎవరు రికమెండ్ చేశారు అంటే ఎన్కే సింగ్స్ ఎఫ్ఆర్బిఎం రివ్యూ కమిటీ. ఎన్కే సింగ్ ఒక రివ్యూ కమిటీ చేసింది అన్నట్టు. ఇండివిజువల్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా సేమ్ ఇలానే చేయాలి, 0.5% డివియేట్ చేయాలి. కాకపోతే వాళ్ళ యాక్ట్ని వీళ్ళు కూడా అమెండ్ చేయాల్సి ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా. బడ్జెట్ 2025లో ఈ ట్రిగ్గర్ 5 స్ట్రక్చరల్ రిఫార్మ్స్ని మెన్షన్ చేసి ఎఫ్ఆర్బిఎం టార్గెట్స్ని ఎస్కేప్ అయ్యారన్నట్టు. ప్రైమరీ డెఫిసిట్ టార్గెట్ 0%ని దాన్ని టార్గెట్ షిఫ్ట్ చేశారు. రెవెన్యూ డెఫిసిట్ ఈఆర్డీని కూడా అప్లై చేశారు. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అది రెవెన్యూ డెఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఫాలో అవ్వట్లేదు అన్నట్టు. ఇంకా ఎఫ్ఆర్బిఎంలో ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇమీడియట్లీ రెడ్యూసింగ్ ఫిజికల్ డెఫిసిట్ 3% కన్నా ఒక గ్రాడ్యువల్గా ఒక స్లోగా రెడ్యూస్ చేస్తాం అలా అని అప్పుడు బడ్జెట్లో చెప్పారు. ఫైనాన్స్ మినిస్టర్స్ అలా ఏం చెప్పారు, దాన్ని ఫిజికల్ గ్లైడ్ లాగా పిలుస్తున్నారంటే స్లోగా. ఫిజికల్ ప్రొఫిలగసీ అంటే ఏంటంటే రెక్లెస్ ఎక్స్ట్రావాగెన్స్ ఆర్ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్, పబ్లిక్ మనీ ఎక్కువ వేస్ట్ చేస్తే ఇది అన్నట్టు ప్రొఫిలిగసీ ఇది అన్నట్టు. గవర్నమెంట్ టార్గెట్ అనేది యాజ్ టార్గెటెడ్ టు కీప్ ద ఫిజికల్ డెఫిసిట్ విత్ ఇన్ 3.3% ఆఫ్ జీడిపి. బట్ ఇఫ్ ఇట్ క్రాసెస్ దట్ లిమిట్ ఇట్ ఈస్ కాల్డ్ ఫిజికల్ స్లిప్పేజ్. SLIPPAG, ఫిజికల్ స్లిప్పేజ్ ఇది అన్నట్టు. ఫిజికల్ ప్రొఫిలిగసీ, ఫిజికల్ స్లిప్పేజ్.
ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అంటే, ఒకటి బడ్జెట్లో పెట్టాలి, బడ్జెట్తో పాటు ఇవి కూడా పెట్టాలి. మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్. మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్ ఇందులో ఏముంటుందంటే ఎకనామిక్ డేటా, ఇంకా జీడిపి, టు షో ఎకనామిక్ డేటా, జీడిపి, గ్రోత్ రేట్, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ అండ్ గవర్నమెంట్స్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్. గవర్నమెంట్స్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఇలా అన్నట్టు. మీడియం టర్మ్ ఫిజికల్ పాలసీ అయితే మీడియం టర్మ్ ఫిజికల్ పాలసీ స్టేట్మెంట్ ఇది కూడా పెట్టాలి. ఫస్ట్ వచ్చేసి మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్, అందులో ఎకనామిక్ డేటా, జీడిపి, గ్రోత్ రేట్, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్స్, గవర్నమెంట్స్ రిసిప్ట్స్, ఎక్స్పెండిచర్ ఇవన్నీ. ఇంకోటి మీడియం టర్మ్ ఫిజికల్ పాలసీ స్టేట్మెంట్. ఇంకోటి ఏంటంటే ఫిజికల్ పాలసీ స్ట్రాటజిక్ డాక్యుమెంట్. ఫిజికల్ పాలసీ స్ట్రాటజీ డాక్యుమెంట్ ఎలా గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది డెఫిసిట్ని, ఏదన్నా డీవియేషన్ అవుతుందా టార్గెట్లో, అదన్నీ చెప్పాలన్నట్టు. ఈ రెండు ఇప్పుడు మీడియం టర్మ్ ఫిజికల్ పాలసీ స్టేట్మెంట్ని, ఫిజికల్ పాలసీ స్ట్రాటజీ డాక్యుమెంట్ని టుగెదర్ మీడియం టర్మ్ ఫిజికల్ పాలసీ స్ట్రాటజీ డాక్యుమెంట్గా పబ్లిష్ కూడా చేస్తారు. ఇంకా ఫోర్త్ డాక్యుమెంట్ ఏంటంటే మీడియం టర్మ్ ఎక్స్పెండిచర్ ఫ్రేమ్వర్క్. మీడియం టర్మ్ ఎక్స్పెండిచర్ ఫ్రేమ్వర్క్ ఇది బడ్జెట్ 2021-2022 గవర్నమెంట్ ఈ బడ్జెట్ని ప్రజెంట్ చేయలేదు ఒకసారి. సో మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్, ఇంకా మీడియం టర్మ్ ఫిజికల్ పాలసీ స్టేట్మెంట్, ఫిజికల్ పాలసీ స్ట్రాటజీ డాక్యుమెంట్ స్టేట్మెంట్, మీడియం టర్మ్ ఎక్స్పెండిచర్ ఫ్రేమ్వర్క్ ఇలా అన్నట్టు. ఫిజికల్ ఫెడరలిజం స్టేట్స్ని హెల్ప్ చేయాలి కరోనా టైంలో, దాని కాన్సెప్ట్ అన్నట్టు. స్టేట్ గవర్నమెంట్ ఏదైనా రిఫార్మ్స్ ఇస్తే దానికి కూడా స్టేట్ గవర్నమెంట్స్ ఎక్స్ట్రా అప్పులు తీసుకోవచ్చు. ఇట్లా కండిషన్స్ లేకుండా 0.5 ఎక్స్ట్రా తీసుకోవచ్చు. 1 నేషన్ 1 రేషన్ కార్డు ఉంటే 0.25 ఎక్స్ట్రా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా అప్పులు తీసుకోవచ్చు. అర్బన్ లోకల్ బాడీ ఉంటే కూడా కొద్దిగా, పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఉంటే కూడా టోటల్ ఎక్స్ట్రా బారోయింగ్ లిమిట్ 2% ఆఫ్ జిఎస్డిపి ఇది అన్నట్టు. సో ఇలా ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ అనేది ఫర్ స్టేట్స్ బై 15th ఫైనాన్స్ కమిషన్ చేస్తుంటారు. 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం 3% ఉండాలి, అలా మార్చుకుంటూ వచ్చారన్నట్టు ఇది అన్నట్టు. ఈ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ ఎన్కే సింగ్ ఎఫ్ఆర్బిఎం రివ్యూ ప్యానెల్ ప్రకారం కొంచెం చేంజెస్ చేశారు. ఓకే, ఎఫ్ఆర్బిఎం ప్యానెల్ ఏమి రికమెండేషన్ చేసిందంటే మెయిన్గా ఎగ్జిస్టింగ్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని కొత్త యాక్ట్తో కట్టాలి, ఎస్కేప్ క్లాస్ డ్యూరింగ్ వార్ అవన్నీ పెట్టాలి అని చెప్పి గవర్నమెంట్ అమౌంట్ చేసి ఇంతకుముందు చూసాం కదా. ఒకవేళ పవర్ సెక్టర్లో స్టేట్ గవర్నమెంట్ రిఫార్మ్స్ చేస్తే కూడా వాళ్ళకి ఎక్స్ట్రా మనీ బారో చేయడానికి అలో చేయొచ్చు. ఎవాల్యుయేషన్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్, ఫోకస్ ఆన్ అవుట్కమ్స్ ఆఫ్ స్కీమ్ చేయాలి. డిపార్ట్మెంట్ని అడగాలి ఎందుకు స్కీమ్ కంటిన్యూ చేయాలి, అవుట్కమ్స్ ఇవ్వకపోతే ఇలాంటిని. యూనియన్ గవర్నమెంట్ అనేది ఒక హై పవర్ ఇంటర్ గవర్నమెంటల్ గ్రూప్ ఆర్ కమిటీని సెటప్ చేయాలి. రిఫార్మ్స్ ఏవి తేవాలి, ఎఫ్ఆర్బిఎం యాక్ట్స్ ఆఫ్ యూనియన్ దాన్ని రికమెండ్ చేయడానికి. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రిఫార్మ్ ద ఎఫ్ఆర్బిఎం యాక్ట్ టు మానిటర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఇవన్నీ చూడడానికి. స్టేట్ గవర్నమెంట్స్ షుడ్ ఫార్మ్ పబ్లిక్ డెప్ట్ మేనేజ్మెంట్ సెల్స్ టు ప్లాన్ their borrowing program efficiently. ఒక స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్ కమిషన్ని సెటప్ చేయకపోతే గవర్నమెంట్కి గ్రాంట్స్ ఇవ్వకూడదు. సో మెయిన్గా ఈ ఒక ప్యానెల్ చేయాలని చెప్పి
సో అలా ఎఫ్ఆర్బిఎం పరిగా చూసుకున్నాడు. ఫ్రీబీస్ అవి తగ్గియాలి అని కూడా ఒకటి చెప్పింది. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ మిస్లేనియస్ బాడీస్ ఏ ఉన్నాయి అంటే ఒకటి ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ కమిషన్ అని 2014లో సెటప్ చేశారు. సజెషన్స్ ఇచ్చింది ఎలా ఫిజికల్ డెఫిసిట్ తగ్గాలి, సబ్సిడీ బిల్ ఎలా తగ్గాలి. ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ పీడిఎంఏ పబ్లిక్ డెప్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ. ఆర్బీఐ అనేది రెపో రేట్ డిసైడ్ చేస్తుంది, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ చేస్తుంది, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్కి. కానీ మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేది ఎవరు కొంటారు? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఇన్సూరెన్స్, పెన్షన్ ఫండ్సే కొంటుండ్రు. ఒక బ్యాంకింగ్ రెగ్యులేటర్లో ఆర్బీఐ అనేది స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో చెప్పొచ్చు. అదేంటంటే విచ్ రిక్వైర్స్ బ్యాంక్స్ టు కీప్ ఒక పోర్షన్ ఆఫ్ దర్ డిపాజిట్స్ ఇన్ లిక్విడ్ అసెట్స్ లైక్ క్యాష్, గోల్డ్ అది పెట్టాలి, అది చెప్పొచ్చు అన్నట్టు. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది ఆర్కి. ఒకటి బ్యాంకింగ్ రెగ్యులేటర్గా వస్తుంది, ఇంకోటి పబ్లిక్ డెప్ట్ మేనేజర్గా. ఆర్బీఐ అప్పుడు ఏం చేసిందంటే బడ్జెట్లో ఒక పబ్లిక్ డెప్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఇండిపెండెన్స్ ఆర్బీఐకి పబ్లిక్ డెప్ట్ మేనేజర్ నుంచి కాకుండా పీడిఎంఏ ఇది చూస్తుంది అన్నట్టు, పబ్లిక్ డెప్ట్ మేనేజర్. సో తర్వాత కానీ ఆర్బీఐ అబ్జెక్షన్స్ వల్ల ఇది వెనక్కి పెట్టారు. ఫిజికల్ కౌన్సిల్ అని ఒకటి సెటప్ చేయాలనుకున్నారు. సో పీడిఎంఏ ఇప్పుడు లేదు. ఫిజికల్ కౌన్సిల్ అనేది ఒక ఇండిపెండెంట్ అథారిటీ ఒక లా సెటప్ చేస్తుంది జనరల్గా ఫిజికల్ పాలసీని చూడడానికి. ఫిజికల్ పాలసీ ఎందుకు కౌన్సిల్ ఎందుకు కావాలి అంటే బడ్జెటింగ్ ప్రాసెస్లో కొన్ని ఫాల్స్ ఉన్నాయి. ట్యాక్స్ రిసిప్ట్స్ని ఓవర్ ఎస్టిమేట్ చేస్తుండ్రు, క్రియేటింగ్ అకౌంటింగ్ అండ్ డేటా డ్రెస్సింగ్ ఇన్ ద బడ్జెట్ అలా చేస్తుండ్రు. రెవెన్యూ టార్గెట్స్ అచీవ్ చేయకపోతే ఎక్స్ట్రా బడ్జెటరీ రిసోర్సెస్ నుంచి తెస్తుండ్రు. ఫిజికల్ రిప్రజెంటేషన్ చేస్తున్నారు అంటే మన డబ్బులు ఎల్ఐసి ద్వారా ఏం చేస్తున్నారంటే మన డబ్బులు వాడుకుంటున్నారు. ఎఫ్ఆర్బిఎం గోల్ పోస్ట్ని మారుస్తున్నారు. ఇలా చేయడం వల్ల మన రేటింగ్ తగ్గిపోతుంది. సో ఎన్కే సింగ్స్ ఎఫ్ఆర్బిఎం రివ్యూ ప్యానల్ ఏం సజెస్ట్, ఇంకా వేరే ఫైనాన్స్ కమిషన్ ఏం సజెస్ట్, ఇండిపెండెంట్ ఫిజికల్ కౌన్సిల్ పెట్టాలి అని. ఫిజికల్ కౌన్సిల్లో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇప్పుడు పార్లమెంటరీ కమిటీస్లో పబ్లిక్ అకౌంట్స్, ఎస్టిమేట్స్ కమిటీ ఇవన్నీ ఉన్నప్పటికీ ఒక టెక్నికల్ లేరు. కాగ్ అనేది జనరల్గా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఖర్చు అయ్యాక ఆడిట్ చేస్తుంది. ఈ ఫిజికల్ కౌన్సిల్ అంటే కంటిన్యూస్గా చూస్తూ ఉంటుంది డెఫిసిట్ ఎందుకు అవుతుంది అని చెప్పి త్రూ అవుట్ ది ఇయర్ రన్ చేస్తుంది. ఫైనాన్స్ కమిషన్ అనేది ఎవ్రీ 5 yearsకి కాన్స్టిట్యూట్ చేస్తాం, రిపోర్ట్ ఇచ్చాక ఆగిపోద్ది అలా అని. పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ మోర్ ప్రుడెంట్గా, ట్రాన్స్పరెంట్గా, అకౌంటబుల్గా, ఎఫిషియెంట్గా వేయాలంటే కావాలి ఫిజికల్ కౌన్సిల్ అనేది. ఇది అన్నట్టు. పబ్లిక్ ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్లో ఛాలెంజెస్ ఏమొస్తున్నాయి అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్ డెవలప్మెంట్, వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ చేయాలి కాబట్టి అప్పుడు వస్తున్నాయి అన్నట్టు. అందుకే మన ఎల్పిజి రిఫార్మ్స్ చేశారు 1991లో. అండ్ అంతకుముందు ఏమంటే బ్యాంకింగ్స్ అనే నేషనలైజేషన్ చేశారు. ఎల్పిజీస్ తర్వాత ఏం చేశారంటే ట్విన్ బ్యాలెన్స్ షీట్ సిండ్రోమ్ వల్ల గవర్నమెంట్ అనేది బ్యాంకులకు డబ్బులు కోసము గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది బ్యాంకులకు. అప్పుడు ఇవన్నీ కాదు, ఫైనాన్షియల్ బర్డెన్ పెరిగింది. అట్లని ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ పెంచారు, కన్స్యూమరిజం పెంచారు. ఆర్బీఐ అనేది ఎస్ఎల్ఆర్ని కట్ చేయాలి, తక్కువ పెట్టాల్సి వచ్చింది, లోనబుల్ ఫండ్స్ ఎక్కువ చేయడానికే ఇలా చేశారు. ప్రైవేట్ సెక్టర్ని పెంచారు పోస్ట్ ఎల్పిజి అన్నట్టు 1991. చాలా రిఫార్మ్స్ తెచ్చారు.